ఏమని 12 క్లోజ్ చేస్తాం 90 కోట్లు లాభాలు వస్తాయి అప్పుడు క్లోజ్ చేయడం గుర్తు ఎలా ఉంటేనే ఇప్పుడు ఆహా తీసేది 500 కోట్లు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఒక 4 సార్లు పెంచడం జరిగింది. అంటే మనం కామెంట్ చేయడం కాదు, ఎవరైతే కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో వాళ్ళ హస్బెండ్ పరకాల ప్రభాకర్ గారు, నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారు కలిసి ఈ భారతదేశాన్ని ఆర్థికంగా దివాలా తీస్తూ సర్వనాశనం చేస్తారని ఆయన వీడియోలో మాట్లాడి ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను పెట్టడం జరిగింది. స్వయంగా నిర్మలా సీతారామన్ గారి భర్త అయినటువంటి పరకాల ప్రభాకర్ గారే మాట్లాడారు. నరేంద్ర మోడీ గారి భార్య ఎలాగ మాట్లాడగలిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మరి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా 4 సార్లు పెంచడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక విషయం చెప్పారండి. అంటే అప్పుడు నిర్మలా సీతారామన్ గారు కూడా ఉండగానే ఇద్దరు కలిసి ఒకే దేశం ఒకే పన్ను విధానం ఉండాలి, అందువల్ల గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఉన్న వస్తువులకి అన్నింటినీ కూడా ఈ జిఎస్టి అనేది కామన్ గా ఉంటుంది. అంతకుముందు రకరకాల ట్యాక్స్లు ఉండేది, స్టేట్ సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, సెంట్రల్ స్టేట్ వ్యాట్, ఇలా ఇవన్నీ తీసేసి భారతదేశం అంతా కూడా ఒకటే ట్యాక్స్ విధానం, అది జిఎస్టి కింద పెడతారు అని చెప్పి పెట్టారు. చాలా సంతోషం. భారతదేశంలో అన్ని గూడ్స్ మీద అన్ని వస్తువుల మీద జిఎస్టి పెట్టారు, కానీ పెట్రోల్ మీద డీజిల్ మీద పెట్టలేదు. ఇదే విషయాన్ని నిర్మలా సీతారామన్ గారిని మరి పత్రికా విలేకరులు అడిగినప్పుడు అన్నిటి మీద వేశారు, పెట్రోల్ మీద డీజిల్ మీద వేయట్లేదు ఏంటి అమ్మా అని అడిగితే ఆవిడ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోకపోతే వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే 17 రాష్ట్రాల్లో ఈ బీజేపీ ఎన్డీఏ కూటమి ఉంది, కేవలం 5 రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఉంది. 17 రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ చెప్తే ఎటు కావాలంటే అటు మాట్లాడే వ్యక్తులు ఉన్నప్పుడు అసలు పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టి వద్దని వాళ్ళు చెప్పే ధైర్యం ఎక్కడ ఉంటుందని చెప్పి ఈవిడ ప్రశ్నిస్తే లేదండి వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు, అందుకనే నరేంద్ర మోడీ గారు దీని మీద జిఎస్టి వేయటానికి ఆయన అంగీకరించలేదని చెప్పింది. ఇప్పుడు వేళ మరి దేశ ప్రజలందరినీ కూడా ఈ నరేంద్ర మోడీ నిర్మలా సీతారామన్ ఒక విధంగా దోచుకుంటారు. ఎందుకంటే 200 సంవత్సరాలు ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దోచుకున్నారు. భారతీయులందరూ కూడా ఒక అమాయకులుగా గొర్రెలాగా వాళ్ళు జుట్టు మీద పన్ను ఎత్తే కట్టారు, ఉప్పు మీద పన్ను ఎత్తే కట్టారు, నీటి మీద పన్ను ఎత్తే కట్టారు. అలాగా ఈవేళ భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ అలా నిర్మలా సీతారామన్ గారు పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టి లోకి ఇంక్లూడ్ చేయకుండా సెపరేట్ గా వేసినా కూడా గొర్రెలాగా నోరు మూసుకుని అలా ఊరుకునే పరిస్థితి ఉంది. మీకు ఒక డీటెయిల్ చెప్తాను. బేసిక్ గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేటు 35 రూపాయల 50 పైసలు. దిస్ ఇస్ బేసిక్ రేట్ అండి. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ 19 రూపాయల 50 పైసలు వేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపేనా 41 రూపాయలు 50 పైసలు వేస్తుంది. ఎవడైతే డీలర్ ఉన్నాడో వాడికి డీలర్ కమిషన్ కింద 6 రూపాయలు 50 పైసలు, మొత్తం 103 రూపాయలు 50 పైసలు మనకి కస్టమర్కి వచ్చేసరికి రేటు పడుతుంది. ఇదే కనుక జిఎస్టి పరిధిలో తీసుకొస్తే బేసిక్ వాల్యూ పెట్రోల్ కానీ డీజిల్ కానీ 35 రూపాయలు అయితే జిఎస్టి 18% అయితే 18% జిఎస్టి అంటే 6 రూపాయలు 50 పైసలు
ప్లస్ డీలర్కి ఇచ్చేది ఎంత అంటే ₹6.50 రెండు కలిసి ₹13. అలాగే బేసిక్ వాల్యూ ₹35. అంటే ఎంత ₹48. 13 ప్లస్ 35 ₹48 పెట్రోల్ డీజిల్ అమ్మాలి మనకి. ఇలా పెట్రోల్ డీజిల్ 45 అమ్మట్లేదు. అంటే ఎంత దోచేస్తున్నారు ఈ దేశ ప్రజలలో. 105 నుంచి 35 తీసేస్తే ఒక లీటర్కి ₹70 చెప్పి ఈ దేశ ప్రజలు దోచేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఎప్పుడు ఈ రకమైన దోపిడీ చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు కూడా పన్ను వేసేవారు, ఏదో రూపాయి, ₹1 అనా పావలా ఇలాంటి పనులు వేసేవారు. అంతేగాని ఒక లీటర్ పెట్రోల్ ఒక లీటర్ డీజిల్కి ₹70 ప్రజల నుంచి దోచేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ రకంగా దోపిడీ జరిగిపోతుంది. పోనీ పక్క రాష్ట్రం పాకిస్తాన్ ఎందుకు పనికిరాని దేశం అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు మన వాళ్ళు అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు క్రూడ్ ఆయిల్ రేటు ₹100 నుంచి ₹82కి బ్యారెల్ వాల్యూ తగ్గింది డాలర్స్. అంటే ₹100 $100 ఉండేది $82కి తగ్గింది క్రూడ్ ఆయిల్. ఇంత రేటు తగ్గింది కాబట్టి పాకిస్తాన్ వాడు నిన్నగాల మొన్న పెట్రోల్ మీద ₹22 తగ్గించాడు, డీజిల్ మీద ₹22 తగ్గించాడు. మనకు ఎందుకు తగ్గించారు? ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ రేటు డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్ గా ఈ పెట్రోల్ మీద డీజిల్ మీద వీళ్ళు పెట్టిన కండిషన్స్ ప్రకారం పన్నులు ఉన్నా కూడా తగ్గించాలి. అది తగ్గించట్లేదు. మరి ఈ రకంగా ప్రజల్ని దోపిడీ చేసే విధానంలో మరి ఇక్కడ మన ఈ నరేంద్ర మోడీ గారు కానీ లేదా నిర్మలా సీతారామన్ గారు ఈ రకంగా దోపిడీ చేస్తారు. దీనివల్ల మన రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆ కంపల్సరీ దగ్గర దాచిపాలు అమ్ముతున్నాడు. నేను ఎప్పుడు అక్కడ దాచిపాలు కేజీ కొంటాను మామూలుగా. అంతకుముందు ₹100 ఇచ్చేవాడు. ఎంత అంటే 150 అన్నాడు. ఇదేంటారా 150 ఏంటారా ఒకసారి 50 పెరిగిపోయిందంటే, అవునండి పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది కదా అండి. ఇక్కడ పేపర్ మిల్ దగ్గర వివేక్ బిర్యానీ అమ్ముతాడు, ఆడు ₹100 ప్యాకెట్. నా గణేష్ బాగా తెలుసు. ఆడిప్పుడు 150 అన్నాడు పలా ప్యాకెట్. ఏంటంటే ₹100 150 సడన్ గా ఏంటంటే అంటే పెట్రోల్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయిందండి. పెట్రోల్ పెరిగిపోయిందని డీజిల్ పెరిగిపోయిందని అన్ని వస్తువుల మీద అందరూ రేట్లు పెంచారు. మధ్య తరగతి కుటుంబీకుడు ఎలా బతుకుతాడు? నరేంద్ర మోడీ గారికి భార్య వదిలేసింది, ఆయన కుటుంబం లేదు, ఆయన ఎలాగైనా బతికేస్తాడు. నిర్మలా సీతారామన్ గారు మొగుడు వదిలేసింది, ఆవిడ కుటుంబం లేదు, ఆవిడ ఎలాగైనా బతికేస్తుంది. దేశ ప్రజలు ఎలా బతకాలని అడుగుతున్నాను నేను. ఈ భారతదేశంలో ఉండే మధ్య తరగతి కుటుంబీకులు ఎలా బతకాలి? మీకంటే కుటుంబాలు ఎలా బతికేస్తారు అక్కడ చోట. మరి కుటుంబాలు ఉన్న వాళ్ళు ఎలా బతకాలని చెప్పి మరి వీళ్ళిద్దరిని కూడా నేను ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే మరి ఎలా మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చినప్పుడు పెట్రోల్ ₹50 ₹60 లీటర్ ఉంది. ఈవేళ ₹103 ₹104 వచ్చింది. అలాగే డాలర్ వాల్యూ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ₹60 ఇస్తే $1 వచ్చింది. ఈవేళ ₹100 ఇచ్చిన డాలర్ రావట్లేదు, దొరకట్లేదు డాలర్లు అసలు. ఆ రకంగా మన మనీ వాల్యూ డౌన్ అయిపోయింది. మన పక్కన ఉన్న దేశాలు ఇవాళ బంగ్లాదేశ్ కానివ్వండి, లేదా నేపాల్ కూడా వాళ్ళ డాలర్ వాల్యూ వాళ్ళ తగ్గేలాగా వాళ్ళ కరెన్సీ పెరిగింది. మన రూపాయి వాల్యూ రోజు రోజుకి దిగజారిపోతుంది. మరి వేళ నేను ఉంటే ప్రశ్నిస్తున్నా, అమ్మా నిర్మలా సీతారామన్ గారు, మీరు పార్లమెంట్ లో ఏదో కబుర్లు చెప్తున్నారు, మా ఎంపీలు వీళ్ళ అందరూ కూడా తప్పట్లు కొట్టేస్తున్నారు. ఈ పెట్రోల్ కానీ ఈ డీజిల్ కానీ రెండు కూడా జిఎస్టి పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ పెట్రోల్ ఈ డీజిల్ రెండు కూడా జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చినట్లయితే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ₹50 లోపులోనే ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. ప్రజలు మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అందు గురించి ఈ రెండు ప్రోడక్ట్ ని కూడా మీరు ఇమీడియట్ గా జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని మా నాయకులు విశ్వేశ్వరరెడ్డి గారు పెట్టడానికి ముఖ్య కారణం, ఎప్పుడూ రాజకీయం కాదు, ప్రజల యొక్క శ్రేయస్సు కూడా ఆలోచించాలన్న ధోరణిలో ఆలోచిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి అనుగుణంగానే రెడ్డి గారు కూడా ఈరోజు
మామూలు సామాన్యుడికి కలుగుతున్న బాధ, వాడి మీద వేస్తున్న భారాన్ని చాలా బాగా ఆయన వివరించారు. నాకు నాకున్న అనుభవంలో నేను తవి చూసిన విషయాన్ని కూడా మీ ముందు పెట్టాలని, ఇది అధికార పార్టీని ప్రశ్నించడానికి, ప్రజలు కూడా ఉన్న వాస్తవాలు తెలియపరచడానికి, ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారానే వ్యవస్థను నడిపిస్తూ పేపర్ కొటేషన్స్ తోటే పరిపాలన చేస్తూ, హెడ్లైన్స్ కొటేషన్స్ అదే పరిపాలన, నినాదాలతో ప్రజలను ఓరెత్తించడము, పేపర్ స్లిప్లతో మినిస్టర్లతో ప్రెస్ మీట్లు పెట్టించడము, మన ప్రజలకు మాత్రము లీక్ పేపర్లు ఇవ్వడము. ఇది ప్రస్తుతం మన అధికారం ఉన్న పార్టీ, కేంద్రంలో చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న పార్టీ. ఆర్థిక వ్యవస్థకు వచ్చేసరికి నిర్మలా సీతారామన్ గారు వ్యక్తిగతంగా నాకు బాగా పరిచయం. వాళ్ళ ఫ్యామిలీ వెల్ విషర్, మాకు బాగా చదువుకున్నవారే, అకాడమిక్ పర్సన్. కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థ మీద ఏమాత్రం ఆనమాలు ఓనమాలు తెలియని ఆవిడ. ఇది నీ అన్నమాట కాదు. ఒక ఐఏఎస్ బ్యూరోక్రటిక్ ఫైనాన్స్ దాంట్లో కన్వీనర్ గా ఉండి సుభాష్ చంద్ర గార్గే గారు ఆవిడ హయాంలోనే బీజేపీ ప్రభుత్వంలోనే ఆయన పని చేస్తూ ఆయన రాసిన పుస్తకం ఆవిడ చేసిన వ్యవహారాన్ని, ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా విధ్వంసం చేశారనే విషయాన్ని కూడా ఆయన చక్కగా అందులో పొందుపరిచారు. ఆవిడికి ఏమాత్రం ఆనమాలు ఓనమాలు తెలియదు. ఆర్థిక వ్యవస్థ గురించి ఏ విషయం కూడా ఆవిడకి తెలియదు. పిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన స్లిప్ ని, పిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఫైల్ ని ఆవిడ బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది తప్ప, మాట్లాడితే వాదనలకే తప్ప చర్చకి ఎప్పుడు కూడా ఆవిడ తావు ఇవ్వలేదనేది ఆయన అందులో చెప్పింది. ప్రతిపక్షం ఎప్పుడు కూడా అధికార పార్టీని నిందిస్తుంది అనేది సహజంగా అందరూ అంటూ ఉంటారు. ఈ రోజు నేను చెప్పేది మేము అధికార పార్టీలో ఉన్న వాళ్ళు నిందించడానికి ప్రతిపక్షంగా చెప్పట్లా, వాళ్ళ పార్టీలోనే కొలు ఉన్న వాళ్ళ పేర్లే చెబుతాను. ఒక అష్టోత్తర సహస్రనామాలు రాయొచ్చు. అరవింద్ సుబ్రహ్మణ్యం పోయిన వారు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆయన రాశారు, భజనలు చేసే వాళ్ళకి, లాయల్టీగా పనిచేసే వాళ్ళకి ఆనమాలు ఓనమాలు తెలియని వాళ్ళని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెట్టుకుంటే, ఫైనాన్స్ మినిస్టర్షిప్ ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థ చాలా విచ్ఛిన్నమై ఉంది. రేపు రాబోయే రోజులు చాలా గడ్డు పరిస్థితి. ఇప్పుడైనా మేలుకొని దీన్ని ఇది చేయండి అని చెప్పండి. అరవింద్ సుబ్రహ్మణ్యం ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్ గా మోదీ హయాంలోనే పనిచేసిన ఆయన అక్కడి నుంచి ప్రభుత్వంతో ఇమడలేక ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినారు. 2, సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఎప్పుడు మోదీ గారిని అంటారు కాబట్టి ఆయన మాటలు పక్కన పెడదాం. కానీ ఆయన ఆర్థికవేత్తగా ఆయన చాలా ప్రతిభావంతుడు. ఆయన కూడా మోదీ గారు హయాంలో జరుగుతున్న ఆర్థిక విధ్వంసాన్ని ముందు నుంచి ఖండించారు. వాళ్ళ ముగ్గురిని పక్కన పెట్టారు. యశ్వంత్ సిన్హా ఈయన కూడా ఆర్థిక మంత్రిగా బీజేపీ ప్రభుత్వంలో పనిచేసిన ఆయన కూడా, నిర్మలా సీతారామన్ గారు ఇటువంటి క్రైసిస్ ఉన్న దానిని వ్యవహారం చక్కపెట్టడంలో ఆవిడకి అంత సమర్థత లేదు, బీజేపీ ప్రభుత్వానికి అంత సమర్థత లేదు. క్రైసిస్ మేనేజ్మెంట్ ఎప్పుడూ మేము ఫేస్ చేయలేదు. ఇటువంటిది చేయటానికి ప్రభుత్వానికి ఎటువంటి ఆ రకమైన బలము, ఆ రకమైన వినికిడి కానీ వాళ్ళకి లేదు. సలహా సూచనలు ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితుల్లో లేరు అనేది యశ్వంత్ సిన్హా కూడా చెప్పారు. సరే, వీళ్ళందరూ వాళ్ళ పార్టీలో కొలు ఉన్న వాళ్ళే. అది కాకుండా కామన్ గా ఉన్న వాళ్ళు, మన ఊరి సుబ్బారావు గారు మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ చైర్మన్, ఆయన కూడా ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది, ప్రభుత్వం వెళ్తున్న పోకడి మార్చుకోవాలి అని చెప్పి కూడా ఆయన కూడా గలం విత్తడం అందరూ విన్నారు. ఆర్బీఐ గవర్నర్, మాజీ గవర్నర్ రఘురామరాజన్, ఆయన కూడా ముందు నుంచే మన వాళ్ళు చేసిన నోటు రద్దుని కానీ ప్రతి విషయాన్ని ఆయన ఖండిస్తూ ఆర్థిక వ్యవస్థను ఇచ్చేశారు. వీటిలన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ఏంటంటే అరుణ్ కుమార్ చాలా గొప్ప ఎకనామిస్ట్, జేఎన్యూ ప్రొఫెసర్, మాజీ ప్రొఫెసర్. నిత్యం ఆయన ఇప్పటికి మోర్ దెన్ డజన్ పుస్తకాల పైన రాశారు. విధ్వంసం ఏ రకంగా జరిగింది, ఎక్కడ ఇదైంది, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, స్మాల్ సెక్టార్, అగ్రికల్చర్, ఆర్ ఏ రకమైన తీసుకున్న, ఏ సంస్థ తీసుకున్న ఎంత రకమైన నష్టపోయింది, ఇండియా యొక్క జీడిపి 2.5 నుంచి 3 వరకే ఉంది. ఎంత గణాంకాలు లెక్కేసుకున్నా, అటు ఇటు లెక్కేసుకున్నా కూడా 3.5 దాటే అవకాశం కూడా లేదు. కానీ ప్రభుత్వం ఈ రోజు ఇచ్చే గణాంకాలు అన్ని కూడా తప్పుడు గణాంకాలు. ఐఎంఎఫ్ వాళ్ళు కూడా నిర్మోహటంగా చెప్పేశారు, భారతదేశం నుంచి భారత ప్రభుత్వం ఇస్తున్న గణాంకాలన్నీ కూడా తప్పుడు గణాంకాలు. ఆ తప్పుడు గణాంకాలతో మేము ఇస్తున్న దానికి
అసలు మేము చూస్తున్న దానికి పొంతన లేదు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాలని కూడా చెప్తుంది. సో ఇది మూలంగా చెప్పేది ఏంటినంటే, ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అని తెలియని ఆవిడ ఆర్థిక మంత్రిగా ఉంచారు కాబట్టి తక్షణం మీరు అది ఏంటి అనేది దాన్ని సరిదిద్దడానికో, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రజలను ఇచ్చేయాలంటే మోదీ గారు ఇమ్మీడియట్ గా నిర్మలా సీతారామన్ ఆ పదవి నుంచి తప్పించాలండి. రెండోది, దేశానికి అభివృద్ధికి దాంట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా సలహాలు సూచనలు మా నాయకులు చెప్పడము జరుగుతుంది. వాళ్ళు వినిపించుకున్న పరిస్థితిలో లేరు. ప్రజలు ఇది తెలుసుకుని రాబోయే రోజుల్లో కష్టానికి కారణం ప్రభుత్వమే తప్ప ఏదైనా మనకు హాని జరిగిందన్న ప్రకృతి వైపరీత్యం అంటే మనం చెప్పొచ్చు. కానీ ఇది చేతరాల, ఇది స్వయంకృతంగా వీళ్ళు తయారు చేసిందే తప్ప ఇది బయట వల్ల దేని వల్ల వచ్చింది కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని కావలసిన విషయాలని పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఆర్థిక వ్యవస్థని గాలికి వదిలేసి ఏ రకంగా నడుస్తుందో గమనించాలని విన్నముగా తెలుసుకున్నాను. జై హింద్.